మెగా బాక్స్ ఆఫీస్ లో ఈ వీకెండ్ స్పెషల్ స్టోరీస్ ఏంటో చూద్దాం. మన టాలీవుడ్ హీరోలు ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి 2-3 లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలా మంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు 2-3 ఏళ్లకు ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని అయినా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చే వాళ్ళను వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్ తోనే పాన్ ఇండియా సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలని ఆలోచనలతో ఇటు హీరోలు అటు దర్శక నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్స్ ఎఫెక్ట్స్ కోసం బాగా సమయం తీసుకుని ఆచితూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్ ఇలా వరుస హీరోలు 2025 మిస్ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025 మిస్ అవుతున్న కథానాయకులు ఎవరో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ అగ్ర హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా అని మెగా అభిమానులు 2 ఏళ్లకు పైగా వెయిటింగ్ లో ఉన్నారు. చిరు హీరోగా వచ్చిన చివరి చిత్రం భోలా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2023 ఆగస్టు 11న రిలీజ్ అయింది. ఈ మూవీ తర్వాత మెగాస్టార్ ఒప్పుకున్న ప్రాజెక్ట్ విశ్వంబర. బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. యువి క్రియేషన్స్ పై వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని 2025 సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా కోసం విశ్వంబర విడుదలను వాయిదా వేశారు. ఆ తర్వాత సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ ఈ ఏడాది కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కారణంగా ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చిరంజీవి నటిస్తున్న మరో మూవీ మన శంకర్ వరప్రసాద్ కూడా వచ్చే ఏడాది రిలీజ్ అవుతోంది. అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025 మిస్ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది 2 సినిమాల్లో కనిపించి అలరించనున్నారు. టాలీవుడ్ టాప్ 4 సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన లాస్ట్ మూవీ నా సామిరంగా. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతికి జనవరి 14న రిలీజ్ అయింది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా మరే చిత్రంలోనూ నటించలేదు. కానీ ఈ ఇయర్ మాత్రం కుబేరా, కూలీ సినిమాల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించారు. శేఖర్ కమల దర్శకత్వం వహించిన కుబేరాలో ధనుష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ అయింది. అలాగే రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు నాగ్. ప్రతినాయకుడిగా ఆయనకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. నాగార్జున సోలో హీరోగా రూపొందుతున్న 100వ చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తిక్ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్ లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్ళినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025 నాగార్జున కూడా మిస్ అయ్యారు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకెళ్తున్నారు పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో 4-5 సినిమాలున్నాయి. ప్రభాస్ సోలో హీరోగా నటించిన కల్కి మూవీ 2024 జూన్ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూపొందున్న సినిమా రాజాసా. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్ లో రూపొందున ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ
సినిమాని డిసెంబర్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే టాకీ పార్ట్ పూర్తయిన కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండడం, విఎఫ్ఎక్స్ వల్ల డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకపోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ రీసెంట్ టైమ్స్ లో అనౌన్స్ చేశారు. ఇయర్ ప్రభాస్ జస్ట్ గెస్ట్ రోల్ లోనే సరిపెట్టాడు. మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్పలో రుద్రగా అతిథి పాత్రలో కనిపించి అలరించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది. ఇక డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన రాజాసాబ్ వచ్చే ఏడాది జనవరికి పోస్ట్ పోన్ అయింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం SSMB 29. RRR లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత SS రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. ఆ సినిమా తర్వాత రాజమౌళితో SSMB 29 కి కమిట్ అయ్యారు మహేష్. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇప్పటి వరకు చేయని వైవిధ్యమైన పాత్రలో మహేష్ కనిపించబోతున్నాడు. ఇందుకోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో సరికొత్త మేకోవర్ అయ్యారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జోన్స్ స్టైల్ కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారని గత కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం 2 ఏళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతోంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్ నగర్ టాక్. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు 2026ను కూడా మహేష్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకు ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన లాస్ట్ మూవీ దేవరా పార్ట్ 1. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. ఆ సినిమా తర్వాత తారక్ నుంచి స్ట్రైట్ మూవీ రాలేదు. ప్రస్తుతం దేవర తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇప్పటికే వార్తలు వినిపించాయి. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని మొదట విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, రిలీజ్ డేట్ మార్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా వేసవి కానుకగా జూన్ 25న ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ రాబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ కి సోలో హీరోగా దాదాపు 2 ఏళ్లు గ్యాప్ వచ్చినట్లు అవుతోంది. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం వార్ 2. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న విడుదలైంది. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్ కాలేదు. అలా ఈ ఏడాది ఆయన మిస్ అయినట్లే అని చెప్పుకోవచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ది రూల్ 2024 డిసెంబర్ 5న విడుదలై ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఆ సినిమా తర్వాత బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీకి ఓకే చేశారు. AA22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. పుష్ప ది రూల్ తర్వాత వస్తున్న అట్లీ సినిమాపై ఇటు ఇండస్ట్రీలోనూ అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. బన్నీ అట్లీ కాంబోలో మూవీ 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే 2025ని అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది అనేది ఈ చిత్రానికి ట్యాగ్ లైన్. మురళీ కిషోర్ అబ్బూరు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అక్కినేని అఖిల్ చివరి చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం లెనిన్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 25ను కూడా అఖిల్ మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం VT15. మేరలపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇండో కొరియన్ బ్యాక్డ్రాప్ హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పటి వరకు ట్రై చేయని ఓ సరికొత్త జానర్ ని వరుణ్ ఈ సినిమాతో ట్రై చేస్తున్నారు. హారర్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. గతేడాది నవంబర్ 14న మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు వరుణ్ తేజ్. తాజాగా ఆయన నటిస్తున్న VT15 సినిమా ఈ ఏడాది నవంబర్లో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026ని రిలీజ్ కానుందనే ఫిల్మ్ నగర్ టాక్. దీంతో వరుణ్ తేజ్ కూడా 2025ను మిస్ అయినట్లే. నిఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ట్యాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాయి. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. నిఖిల్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం గతేడాది నవంబర్ 8న విడుదలైంది. సో స్వయంభూ 2026లో రిలీజ్ కానుండడంతో 2025ని నిఖిల్ కూడా మిస్ అయ్యారని చెప్పుకోవచ్చు. శర్వానంద్ హీరోగా నటించిన మనమే చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటిస్తున్నారు. AK ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నా ఇంకా రిలీజ్ డేట్ పై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అదేవిధంగా శర్వానంద్, మాలవిక నాయర్ జోడీగా మరో సినిమా రాబోతోంది. శర్వా 360 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీ ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉంది. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే దీనికంటే ముందు నారీ నారీ నడవమురారి కూడా వచ్చే ఏడాది రాబోతోంది. ఈ కారణంగా శర్వానంద్ కూడా 2025ను మిస్ అయినట్లే అని చెప్పొచ్చు. సో చూసారు కదా ఈ వీక్ స్పెషల్ స్టోరీ ఏంటో. ఇలాంటి స్పెషల్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి మెగా 9 TV.